ఆ ఇన్ఫెక్షన్స్ రావడానికి ముఖ్యంగా ఏమి సపోర్ట్ చేస్తాయి, మనము ఏమి పెంచుకుంటే వాటి బారిన పడకుండా ఉంటాము అనేది. జలుబు దగ్గులు ఒకటే ఇన్ఫెక్షన్స్ కాదు, మంత్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆడవాళ్ళ టైంలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అండ్ మగవాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇలా ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎందుకోసం వస్తాయి అనేది మీరు ఫస్ట్ గ్రహించాలి. సో దానికి ముఖ్యంగా కారణం ఏంటి తెలుసా ఇన్ఫెక్షన్స్ రావడానికి? వైరస్, బ్యాక్టీరియా. వినడానికి రెండు సమానంగానే ఉన్నాయి, బాగా భిన్న పదాల్లాగా ఉన్నాయి, అవునా కదా? వైరస్ గురించి విన్నాము, బ్యాక్టీరియా గురించి విన్నాము, రెండు భిన్న పదాల్లాగే ఉన్నాయి బేసిక్గా మనకు. కానీ డిఫరెన్స్ ఏంటి? వైరస్ ఎలా వస్తుంది, బ్యాక్టీరియా అంటే ఏంటి, ఈ రెండు డిఫరెన్సెస్ మీకు తెలియాలి. దీనికంటే ముందు వైరస్ బ్యాక్టీరియా ఏంటి అంటే మీకు అర్థం ఎలా చెప్తా. వైరస్ బ్యాక్టీరియా ఒక మెటీరియల్ అనుకోండి, అంటే మీ బాడీ మీద యుద్ధం చేయడానికి వచ్చే ఒక మెటీరియల్. ఇన్ఫెక్షన్ ఏంటి అంట? ఇన్ఫెక్షన్ ఏంటి తెలుసా? మీకు తెలియకుండానే మీ బాడీలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, దాన్ని ఇన్ఫెక్షన్స్ అంటాం. అర్థమవుతుందా మీకు? వైరస్ బ్యాక్టీరియా ఏంటంటే మీ మీద దాడి చేసేకి వచ్చే ఒక ప్రభంజనం అనమాట. ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మన బాడీలో ప్రభంజనం ఉంటుందన్నమాట. ఓకే, దాని ద్వారా మనం ఏమేమి ఇబ్బందులు పడతాము, కేవలము ఒక 2 రోజులు వచ్చి వెళ్ళిపోతాయా, లేకపోతే మన ఆర్గాన్స్ని ఇబ్బంది పెడతాయా? ఏ ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి అలాంటి ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు? వైరస్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చే పదం ఏమి? కరోనా. ఎందుకు? అది బాగా సుపరిచితం అందరికీ, మన ఇంటి బంధువు ఉన్నట్టే అది, అవునా? ప్రతి ఇంటి తలుపుని తట్టింది కాబట్టి బేసిక్గా కరోనా వైరస్ అనేది ఒక సిమ్టమ్ బేసిక్గా ఎప్పటి నుండో ఉంది. కానీ దాని గుణం అనేది ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎక్సెస్ అవుతుంది, అప్పుడు దాన్ని తట్టుకోగల శక్తి మనకి ఏదైనా ఉండాలి. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇమ్యూన్ అని పిలుస్తాం. అలాంటి వైరసెస్ చాలా ఉంటాయి. ఈ వైరసెస్ ఏంటి అంటే అవతల వాళ్ళ ద్వారా మనకి చాలా త్వరగా వస్తాయి. ఇవి బయట బతకలేవు. నేను మాట్లాడుతుంది అర్థం చేసుకోండి. వైరస్ అనేది ఏంటి అంటే పక్క వాళ్ళ ద్వారా చాలా త్వరగా వస్తుంది, అండ్ అవి వాటంతటికి వాటే డబల్, త్రిబుల్ అండ్ 10 times, 100 times, 1000 times అవ్వడానికి పాసిబిలిటీ చాలా తక్కువ. దానికి ఖచ్చితంగా ఎయిదర్ అనిమల్ అన్నా కావాలి, మనిషి అన్నా కావాలి, చెట్లన్నా కావాలి. ఆ వైరస్ బతకాలి అంటే అది బయట బతకలేదు. దానికి కంపల్సరీగా ఏం కావాలంటే ఈ మూడు కావాలి. ఈ మూడిట్లో ఉన్నంత వరకు అది సజీవంగా ఉండగలుగుతుంది వైరస్ అనేది. అందుకోసమే వైరస్ అనేది పక్క వాళ్ళ ద్వారా మనకు ఎలా అందుతుంది అంటే త్రూ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అంటే ఏంటి? తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఉంటాయి కదా, ఆ తుంపర్ల ద్వారా మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జరిగినప్పుడు బేసిక్గా వైరస్ అనేది అది 1%, అంటే అది కూడా ఒక కారణం. ఇంకోటి ఏంటి? అది బయట ఎక్కడ బతకలేదు కాబట్టి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఏ రకంగా జరిగినా కూడా, అంటే త్రూ సెక్షువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా, అంటే ఆ పర్సన్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, అందులో వైరస్ ఉంది, ఆ బ్లడ్ని ఇంకొక పర్సన్ ఎక్కించుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది? ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఈ పర్సన్కి వైరస్ ఎక్కడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అంటే తుమ్మినప్పుడు, తగ్గినప్పుడే కాకుండా అలా పార్టిసిపేట్ చేసినప్పుడైనా సరే, లేకపోతే ఇలా బ్లడ్ ఇన్ఫ్యూషన్ జరిగినప్పుడైనా సరే, ఇన్ని రకాలుగా మనకు ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. దాన్ని ఏమంటున్నాం? లివింగ్ వైరస్. ఇది బయట ఎక్కడ బతకదు. ఇది బతకాలి అన్నా, ఇది పెరగాలి అన్నా దీనికి ఒకరి సపోర్ట్ కావాలి. అది మనిషి సపోర్ట్ అయినా కావాలి, పశువు సపోర్ట్ అయినా కావాలి, చెట్ల సపోర్ట్ అయినా కావాలి. సో వైరస్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అర్థమైందా మీకు? బయట అయితే ఉండదు. సో నెక్స్ట్ బ్యాక్టీరియా ఏంటి అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దీన్ని మీరు ఏమీ ఫీడ్ చేయకున్నా కూడా, అంటే మీరు దానికి ఏం అన్నం పెట్టకోకున్నా కూడా 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 6 6 32, 32 64, 64 128 అట్లా అవుతా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే బేసిక్గా బ్యాక్టీరియా అనేది 2 రకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకటి గుడ్ బ్యాక్టీరియా అంటాము, ఒకటి బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. అంతేకాకుండా గుడ్ బ్యాక్టీరియా అయినా సరే ఎక్కడైతే అది ఉండకూడని చోట ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి లేనిపోని రోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా అయినా సరే, బ్యాడ్ బ్యాక్టీరియా అయినా సరే, మనం బ్యాక్టీరియా అని మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాక్టీరియా ఏ దాని మీద ఉంటుంది చెప్పండి ఒకసారి? ఎక్కడ ఉంటుంది బ్యాక్టీరియా? కోవిడ్ టైంలో ఎంతమందికి గుర్తుంది? మనం ప్రతిదీ కూడా వాష్ చేసి శానిటైజ్ చేసి తీసుకున్నాం.
ప్రతి వస్తువు తీసుకున్నాం అంటే అర్థం ఏమి, ప్రతి వస్తువు మీద బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ప్రతి వస్తువు మీద బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి కోవిడ్ టైంలో ఆ వైరస్ మనకి రాకుండా ఉండడం కోసం మనం ఏం చేసాము, ప్రతిదీ కూడా వాష్ చేసాం. ఫస్ట్ మన చేతులతో మొదలు పెడితే తర్వాత మనము ఏవైనా సరే పండ్లు వెజిటబుల్స్ అయినా సరే ఏవైనా సరే కడిగిన తర్వాతే, శానిటైజ్ చేసిన తర్వాతే, మీ మొబైల్ ఫోన్ అయినా సరే పౌచ్ని బాగా వైప్స్తో తుడిచి 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 వాడినారు. ఎంతమంది వాడినారు అలాగా? మరి బ్యాక్టీరియా ఉంది కదా దాని మీద, మర్చిపోయారే అందరూ. నమస్తే మేడం. సో అలా ఓకే, సో అలా బ్యాక్టీరియా అనేది ఏంటి అంటే దానికి ఉన్న గొప్ప శక్తి ఏంటి అంటే అది ఎక్కడున్నా బతికేస్తుంది. దాని జీవితం దానికి ఏం అవసరం లే, దానికి ఏదో తిండి గుడ్డ నీళ్ళు ఏం అవసరం లే, ఎక్కడున్నా బతికేస్తుంది ఆ బ్యాక్టీరియా బేసిక్గా. సో వైరస్ అయితే దానికి పలానా మనిషి కావాలా, పలానా చెట్లు కావాలా, పలానా పశువులు కావాలా అనేది ఉంది. అలా కాకుండా బ్యాక్టీరియాకి మాత్రం అలా లేదు, ఎక్కడ పడితే అక్కడ అలా ఉండిపోతూ ఉంటుంది అండ్ డబల్ అవుతూ ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఎక్కువగా కుళ్ళిన పదార్థాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది టచ్ చేసిన తర్వాత, అది తిన్న తర్వాత ఆ వేళ్ళతో మనం మరీ వేరేది ముట్టినప్పుడైనా సరే మనకి తెలియకుండా ఒక ఇన్సెక్ట్ దాని మీద వాలి దాని నుంచి మరి మీ మొబైల్ మీద వాలినప్పుడైనా సరే మీకు తెలియకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది బాగా జరిగిపోతుంది. మనకి అది ఒకరి నుంచి ఒకరికి రావడానికి పెద్ద టైం తీసుకోదు. అండ్ ఎక్కడ బేసిక్గా మన గట్ హెల్త్ అంటే మనము అన్నం తిన్న దగ్గర నుండి మోషన్ వెళ్ళే వరకు అన్నవాహిక. సో అన్నవాహిక అంటే జీర్ణక్రియ ఏదైతే ఉందో మనం తిన్న దగ్గర నుండి మోషన్ వెళ్ళే వరకు ఆ గట్ హెల్త్లో బేసిక్గా గుడ్ బ్యాక్టీరియా ఉండడం చాలా అవసరం. అలా కాకుండా అక్కడ పుండ్లు ఉన్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అంటే ఉండవలసిన చోట ఉండకుండా ఆ పుండ్ల దగ్గర ఏదైతే బ్యాక్టీరియా స్టోర్ అయి ఉంటే అది త్వరగా నయం అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి చూసారా, ఎక్కువగా వాళ్ళకి అక్కడ రక్తం వచ్చిన చోట బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి పుండ్లు అంత త్వరగా మానవు. ఎందుకు అంటే అక్కడ అది ఉండాల్సిన ప్రదేశం అది కాదు కదా. పుండ్ల దగ్గర బ్యాక్టీరియా ఫామ్ అయితే ఎందుకు టీటీలు వేసుకుంటాం, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, అంటే ఆ యుద్ధం జరగకుండా ఉండడానికి. మనకి తెలియకుండా మన బాడీలో యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా, ఆ యుద్ధంని ఆపడం కోసం టీటీలు అనేవి వేసుకుంటాం, అవునా? సో అలా ఉండవలసిన చోట ఉండకుండా బ్యాక్టీరియా ఎక్కడ పడితే అక్కడ ప్రదేశాల్లో ఉంటే ఏమవుతుంది అంటే అది త్వరగా క్యూర్ అవ్వడానికి సపోర్ట్ చేయదు. కానీ గొప్ప విషయం ఏమిటి అంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా మన బాడీకి అవసరం. అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాకి కూడా అంతే శక్తి ఉన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా కూడా అంతే శక్తి ఉంది కదా. అంటే దాన్ని పోటీ పడి ఎదురు తిరిగే అంత శక్తి దేనికైనా ఉంది అంటే చెడు బ్యాక్టీరియాకి గుడ్ బ్యాక్టీరియా ఉంది. అది పెరగాలి అంటే ఏం చేయాలి, ఇమ్యూనిటీ పవర్ ద్వారా పెరగాలి. ఇమ్యూనిటీ పవర్ ఒకటే పెరిగితే సరిపోతుందా? ఇప్పుడు ఇందాక వరకు మాట్లాడుకున్న ప్రకారము హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. హైజీన్ కూడా ఉండాలి. అంటే మనం వాష్ చేసుకునేటప్పుడైనా సరే అండ్ అలర్జీస్ రాకుండా ఉండడానికైనా సరే ఇవి ఎలా కనపడతాయో తెలుసా? మీకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అంటే మీ స్కిన్ మీద చాలా డెలికేటెడ్గా ఉంటే తిన్న తర్వాత అలర్జీస్ రావడము, పుండ్లు రావడము, నవ్వ పట్టడము. సింపుల్గా చెప్పాలి అంటే కొద్ది మందిలో థర్డ్ స్టేజ్ నవ్వ దగ్గర స్టార్ట్ అయింది, నెక్స్ట్ తర్వాత గజ్జి తామరల వరకు వెళ్ళిపోతుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఆ బ్యాక్టీరియాని మీరు చంపాలి, ఆ ఇన్ఫెక్షన్స్ బారిన పడకూడదు అంటే ఫస్ట్ మీరు హైజీన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎంత నీట్గా మీ హైజీన్ ఉంటే మీ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడానికి, హైజీన్ అనేది బయట దానికి సంబంధించిన విషయం, ఇమ్యూనిటీ అనేది బాడీ లోపల ఉన్న దానికి సంబంధించిన విషయం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వైరస్ బ్యాక్టీరియా అనేటి బారిన పడకుండా ఉండడానికి. అర్థమవుతుందా? దీనికి సంబంధించి కొన్ని ఫుడ్స్ కూడా చెప్తాను. అంటే ఇమ్యూన్ పవర్ పెరగడానికి అండ్ యూట్రస్ హెల్తీగా ఉండడానికి అండ్ కిడ్నీస్ లివర్ చాలా హెల్తీగా పనిచేయడానికి ఎటువంటి ఫ్రూట్స్ ఎటువంటి వెజిటబుల్స్ హెల్ప్ అవుతాయి. ఈవెన్ ట్యూబర్కులోసిస్ విన్నారా ఎప్పుడన్నా? టీబీ విన్నారా? సో అలాంటి ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ అయినా సరే ఈ బ్యాక్టీరియా ద్వారా గుడ్ ఇమ్యూన్ పవర్ డెవలప్ చేసుకున్నప్పుడు మనం దాన్ని బెటర్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వైరస్ బ్యాక్టీరియా కనీసము 7 రోజుల నుంచి 21 రోజులు బాడీలో ఉంటాయి. ఎన్ని రోజుల నుండి? 7 రోజుల నుండి 21 రోజులు. అందుకే చూసారా డాక్టర్ 3-4 డేస్ ఆగిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీరు జ్వరము అని చెప్పి వెళ్ళిన వెంటనే ఎవరు బ్లడ్ టెస్ట్ చేయరు. మరి మీరు రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు అప్పుడు చెక్ చేస్తారు. ఎందుకు అంటే దాని గుణం కనపడేది 3 రోజుల తర్వాత. ఇది మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇది తెలిస్తే మీకు హ్యాపీగా ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పా ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి.
ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు స్కిన్ అలర్జీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అవునా? అట్లాగే పారాసైట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది తెలుసా, మన ఎవ్రీ ఆర్గాను డిస్ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్లో పలు రకాలు, కానీ పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పటి నుంచి మీరు డాక్టర్ని అడగాలి, మీకు ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో అంటే అది నార్మల్ ఇన్ఫెక్షనా పారాసైట్ ఇన్ఫెక్షనా అని అడగాలి. పారాసైట్ ఇన్ఫెక్షన్ అని ఎందుకు అడగాలి అంటే, మీ బ్రెయిన్ హెల్దీగా పనిచేయాలన్నా, బ్రెయిన్ డిజార్డర్స్ రాకుండా ఉండాలన్నా, మీ లివర్ బైల్ జ్యూస్, ఒక జ్యూస్ రిలీజ్ చేస్తుంది లివర్, ఓకే? ఆ బైల్ జ్యూస్ అనేది ఏదైతే ఉందో మన ఆర్గాన్స్కి చాలా ఇంపార్టెంట్, లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. సో ఆ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా లివర్ హెల్దీగా ఉండడానికి బైల్ జ్యూస్ ఎంత ఇంపార్టెంటో దాంట్లో కూడా తక్కువ శాతం రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఐ ఇన్ఫెక్షన్, ఐ రెడ్గా అయిపోయి పుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయినప్పుడు పారాసైట్ ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు అది వెళ్ళి దేని మీద యుద్ధం చేస్తుంది? ఆర్గాన్స్ మీద యుద్ధం చేస్తుంది. సో బ్రెయిన్ డిజార్డర్స్ అయినా సరే ఐస్లో ఆక్యులర్ లావా అంటాం, అంటే లావా లాంటి పట్టు పురుగు ఉంటుంది కదా, అలాంటిది ఒకటి ఐలో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయినప్పుడు అది ఎక్కడో చోట చూపించాలి కదా, దాని గుణం ఎక్కడో చోట చూపించుకుంటే దాని ఇన్ఫెక్షన్ అనేది ఎలా మనకి అర్థమవుతుంది. సో అలా. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్లో నెమ్ము చేరుకోవడము, అంటే హెవీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ దానికి కారణమవుతాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు అవన్నీ ఏ ఆర్గాన్స్కి అయితే సప్లై జరుగుతుందో ఆ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతూ వస్తాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేజ్, పారాసైట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి థర్డ్ స్టేజ్. ఆ థర్డ్ స్టేజ్కి వెళ్ళే లోపలే పారాసైట్ ఇన్ఫెక్షన్స్లకి వచ్చే టైంకి మీరు అర్థం చేసుకోవాలి, మీ ఆర్గాన్స్ ఒక్కొక్కటి మెయిన్ ఫీవర్తో స్టార్ట్ అవుతుందండి. ఫీవర్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసేసుకోవాలి, అరే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రాంగ్ అని. తర్వాత 3 రోజులు అయింది, ఫీవర్ తగ్గలేదు, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు? ఈవెన్ డెంగ్యూ ఎంతమందికి తెలుసు, కరోనా తెలిసినట్టే డెంగ్యూ కూడా చాలా మందికి తెలుసు కదా. సో అలాంటి ఫీవర్స్ అన్నీ కూడా కనీసం 7 రోజులు పడుతుంది నయం అవ్వడానికి. ఎవరికైనా కరోనా ఒక రోజు వచ్చి 2వ రోజు నయం అయిందా? అలాంటి వాళ్ళు ఉన్నారా? మేజర్గా లేరు కదా. సో అంటే ఏంటి అంటే, వైరస్ దాని గుణాన్ని బయట పెట్టడానికి 3 రోజులు తీసుకుంటే దాని గుణాన్ని నయం అవ్వడానికి, దాని బ్యాక్టీరియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నాశనం చేయడానికి కనీసం 21 రోజులు టైం తీసుకుంటుంది. సో అంటే 7 రోజుల తర్వాత డాక్టర్ మెడిసిన్ మానేయమన్నాడు, తర్వాత ఇంకొక 4 రోజులు కంటిన్యూ చేయండి అంటే చాలామంది ఏం చేస్తారు, 7 రోజులకు ఆపేస్తారు. కానీ దాని గుణం ఎన్ని రోజులు ఉంటా ఉంది? మరి అది మరీ రివర్స్ అయితే మరి అప్పుడు తిట్టుకోవాల్సింది డాక్టర్నా, మెడికల్ షాప్ అన్నా? మనల్నే కదా. సో అర్థం చేసుకోండి, అంటే ఏదైనా కూడా ఎప్పటికీ కమర్షియల్ యాక్టివిటీ ఉండదు. అంటే 7 days మీకు క్యూర్ అవ్వడానికి, తర్వాత 14 days మీరు జాగ్రత్తగా ఉండి మరి అది రివర్స్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకు అంటే సెల్స్లో ఎప్పటికీ కూడా అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. కణాలు అనేవి రక్తంలో కదులుతూనే ఉంటాయి, రక్తంలో కణాలు ఉండనే ఉంటాయి. ఎప్పటికీ కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఎవ్రీ డే మనకి చచ్చిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. మరి అలాంటి జ్వరం వచ్చినప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు, వైరస్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ కణాలు చచ్చిపోవడానికి మీకు డాక్టర్ ఎంత హెల్ప్ చేశారో, తర్వాత 7 రోజుల నుంచి 21 రోజులు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? గుర్తుంచుకోండి, ఎప్పటికీ కూడా వైరస్, బ్యాక్టీరియా ఈ రెండు కూడా సొంతంగా క్యూర్ అవ్వవు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? సో మనము ఏదానికి వ్యతిరేకం కాదు ఈ కమ్యూనిటీ అనేది. సో మీరు గుర్తుంచుకోండి, ఎప్పటికీ కూడా ఈ రెండు ఏవైతే ఉన్నాయో వైరస్, బ్యాక్టీరియా ఎప్పటికీ కూడా యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్, అంటే వైరస్కి కావాల్సింది యాంటీబాడీస్, అంటే ఏవైతే మన దాన్ని ఏమంటామంటే ఫారిన్ పార్టికల్స్ అంటాం, ఆ జెమ్స్ని. అర్థమవుతుందా? ఆ ఫారిన్ పార్టికల్స్ నయం అవ్వాలి అంటే మీరు వాటికి యాంటీబాడీస్ ఇవ్వాలి, అప్పుడు అది మీకు నార్మల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వైరస్ చనిపోవడానికైనా సరే, అర్థమవుతుందా? అది మీరు చంపలేరు, పరక తీసుకొని ఎక్కడుందో చూడు వాంచేది అన్నట్టు అయిపోతుందా? ఎంతమంది అలా చేశారు కోవిడ్ టైంలో? లేదు కదా. తొందర పరక తెచ్చి అన్నారా? లేదు కదా. సో యాంటీబాడీ, ఫారిన్ పార్టికల్స్ చనిపోవాలి అంటే ఎప్పటికీ కూడా 100% మనం యాంటీబాడీస్ క్రియేట్ చేయాలి. ఆ యాంటీబాడీస్ త్రూ డ్రగ్స్ ద్వారానే మనకి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. 100% మీరు వాటిని అలా నార్మల్ చేసుకోవాల్సిందే, ఇది మీరు ఫిక్స్ అయిపోండి. అంటే చాలామంది అంటుంటారు, నాకు డెంగ్యూ వచ్చింది, నేను మెడిసిన్ ఏం బాగాలేదు, నాకు ఒక 10 daysకి అది క్యూర్ అయిపోయింది. దాని శాతం చాలా తక్కువ ఉండింటుంది, మీ ఇమ్యూన్ పవర్ చాలా బెటర్గా ఉండింటుంది, అందువల్ల మీ బాడీ తట్టుకొని ఉంటుంది ఆ టైంలో. అంటే దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫెక్షన్స్లో కూడా 2 రకాలు ఉన్నప్పుడు, వైరస్లోనూ చాలా రకాలు ఉన్నప్పుడు
కరోనా వైరస్ అనేది కూడా ఒక రకమైన రకం. ఇమ్యూన్ పవర్ కావాలి అండ్ మోర్ ఓవర్ యాంటీవైరస్ డ్రగ్స్ అనేటివి కంపల్సరీగా కావాలి. బ్యాక్టీరియా చనిపోవాలి అంటే ఆ వైరస్ ద్వారా ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యిందో దానికి యాంటీవైరస్ డ్రగ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. ఇవి మనం తీసుకునే ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్, రోజ్ బెర్రీ, స్ట్రాబెర్రీ బెర్రీస్ ఉంటాయి కదా, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, పులుపు పదార్థాలలాగా ఉంటాయి కాబట్టి. కానీ దానికి కావాల్సింది మనం యాంటీ డోస్ 100% ఇవ్వాలి. సో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అన్నే చనిపోవడానికి, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి ఏవైతే పాల పదార్థాలు అవసరం ఉన్నాయో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం, అవన్నీ కూడా బాడీకి ఇచ్చినప్పుడే మన అంగవాహిక అయినా కూడా చాలా బెటర్గా మూవ్ అవుతుంది.